ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. సంధ్యారంభ విజృంభితం శృతిశిరః స్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిధానమసకుర్ సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమనా పూజ్యంగుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. మా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. జూలై 21 నుంచి జూలై 27 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మా కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ ద్వారా కూడా చూడొచ్చు. పుల్లెల సత్యనారాయణ యూట్యూబ్లో టైప్ చేయండి, మా ఛానల్ ఓపెన్ అవుతుంది. చాలామంది సబ్స్క్రైబ్ అయ్యారు, లైక్ చేస్తున్నారు, ఈ కార్యక్రమాన్ని 10 మందికి అందిస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరి మిగిలిన వారిని కూడా ఈ కార్యక్రమాన్ని 10 మందికి అందించవలసిందిగా కోరుతూ మనం ఈ వారం గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. వృషభ రాశిలో కుజుడు గురుడు, కర్కాటక రాశిలో రవి బుధుడు శుక్రుడు, మరి కన్యా రాశిలో కేతువు, మీనరాశిలో రాహువు, కుంభరాశిలో సాటర్న్ శని, చంద్రుడు మరి నవమ దశమ ఏకాదశ స్థానాల్లో ఉన్నారు మేషరాశికి. చేత ఈ వారం మన ముఖ్యమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా జాగ్రత్తగా తెలుసుకుందాం. దాని సులభమైన పరిష్కార మార్గాల ద్వారా మనం ఆచరించినట్లయితే మనం సత్ఫలితాలని పొందగలుగుతాం. ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. ఇప్పటి నుంచి కూడా మనం దక్షిణాయనం అనే చెప్పాలి. ఎందుకంటే కర్కాటకంలో రవి ప్రవేశించిన తర్వాత మనకి దక్షిణాయన కాలం ప్రారంభమవుతుంది. అంచేత ఇప్పుడు దక్షిణాయనే అని మాత్రం సంకల్పం చెప్పుకోవాలి. ఈ మేషరాశి వారికి గురుడు శుక్రుడు శని యోగిస్తారు. శని లాభస్థానంలో, గురుడు ద్వితీయంలోనూ, శుక్రుడు చతుర్థంలోనూ ఉన్నారు. అలాగే చంద్రుడి యొక్క బలం చూసినట్లయితే నవమ దశమ ఏకాదశ స్థానాల్లో సంచారం ఉన్నది. మొత్తం మీద ఈ రాశి వారికి వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న క్రమేపీ అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే మాత్రం ఉన్నాయి. ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని మీరు పూర్తి చేయగలుగుతారు. మానసికమైన ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు ఉంటాయి. అయితే విలువైనటువంటి వస్తువులు, వస్త్రాలు, అలంకారాలు మొదలైనటువంటి సమకూర్చుకునే అవకాశాలు ఉన్నాయి. దూరం నుండి వారాంతం శుభవార్తలు అందుతాయి. ప్రతి పనిని కూడా శ్రద్ధగా చేయగలుగుతారు. మీకు వేళకి భోజనము అవని లేదా విందులు వినోదాల్లో పాల్గొనడం మానసికమైన ప్రశాంత వాతావరణంగా ఈ వారం ఉంటుంది. గత 4 వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. ఎంతటి కార్యక్రమాన్నైనా మీరు పూర్తి చేయగలుగుతారు. మీ విజయ పరంపర అనేది ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే చిన్న చిన్న గ్రహాలు ఉన్నాయి. వ్యయంలో రాహు, షష్టంలో కేతువు. స్వల్పమైన ఆటంకాలు కూడా ఎదుర్కొన్నప్పటికీ విజయం తప్పనిసరిగా సాధిస్తారు. అంటే క్లారిటీ కొన్ని విషయాల్లో లేకపోవడం వల్ల అలా జరుగుతుంది. కానీ ఇప్పుడు ప్లానింగ్ విధానం అంతా కూడా అత్యద్భుతంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి అలాగే వృత్తుల వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. రాజకీయ నాయకులు కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ఇంకా వ్యాపారాత్మకంగా చూసినట్లయితే ఆర్థిక లావాదేవీలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న గృహోపకరణాలు, అలాగే ఎలక్ట్రానిక్స్ వారికి, లోహ యంత్ర వాహన వారికి, ఫైనాన్స్ మొదలుగా కలిగిన వారికి అందరికీ కూడా ఆర్థిక లావాదేవీలు బాగున్నాయి. షేర్సు అనుకూలంగా ఉంటాయి. ఐటీ రంగం కూడా ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. రియల్ ఎస్టేట్ మాత్రం సామాన్యంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారు కుజుడు ద్వితీయ స్థానం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని అభిషేకించడం చాలా మంచిది. సంఖ్యల్లో 9, రంగుల్లో
మరి గోల్డ్ రంగు కానీ ఎరుపు రంగు కానీ ధరించండి, మంచి ఫలితాలు ఉంటాయి. దానాల్లో మినుగులు దానం చేయండి, అమ్మవారిని ఆరాధించండి, మరిన్ని మంచి ఫలితాలు పొందగలుగుతారు. వృషభ రాశి వారికి రవి రాహు అనుకూలంగా ఉన్నారు. రవి అనుకూలంగా ఉండడం వల్ల ఆత్మస్థైర్యం చాలా అత్యద్భుతంగా పెరుగుతుంది. కొంత ఇతరుల యొక్క సహాయ సహకారాలు, గతంలో మీ యొక్క సహాయాన్ని పొందినటువంటి వారు సహాయం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య సూత్రాలను పాటించాలి, ప్రయాణాదులు ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి నూతనమైనటువంటి ప్రయత్నాలు, దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నాలు అయితే కొద్దిగా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం మాత్రం పెద్దగా జరగవు. ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలు కూడా వాయిదా పడతాయి. అయితే నిరుద్యోగులకు కాస్త అవకాశాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. వృత్తుల పరంగా మనం చూసినట్లయితే వృత్తుల్లో కూడా అందరికీ అన్ని చేతి వృత్తి పనివారు అవ్వచ్చు, చిన్న చిన్న వృత్తులు చేసేవారు అవ్వచ్చు, వారికి ఆర్థిక సర్దుబాట్లు వారాంతంలోనే జరిగే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు గణపతిని బాగా పూజించాలి. మహిళలకు కూడా సామాన్యమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. ఎందుచేత అంటే ఈ రాశి వారికి బాగా జ్ఞాపకించుకోండి, 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి, రవి రాహు. మిగిలిన గ్రహాలన్నీ కూడా సామాన్యంగా కనపడుతున్నాయి. అంటే రాశిలోనే కుజుడు గురుడు శుభరూపమైనటువంటి వ్యయం ఎక్కువగా జరుగుతుంది. అది సంతానపరం అవ్వచ్చు, లేదా శుభరూపమైనటువంటి ప్రయత్నాల వల్ల అవ్వచ్చు. ఈ విధంగా కొంత ఇండైజెషన్, గ్యాస్ట్రిక్ ట్రబుల్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా పెద్దగా యోగంగా లేవు. అయితే మీ క్యాలిక్యులేషన్స్ ఒకటి, బుధుడు తృతీయ స్థాన సంచారం వల్ల మీ యొక్క క్యాలిక్యులేషన్స్ కొంతవరకు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రదక్షిణలో నవగ్రహ ప్రదక్షిణ, స్తోత్రాల్లో నవగ్రహ స్తోత్రాలని పఠించండి. వారాల్లో మీరు చేయగలిగితే శివారాధనతో పాటు సోమవార నియమం పాటించండి. దానాల్లో బియ్యం దానం చేయండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మరి చంద్రుడు అష్టమ, నవమ, దశమ స్థానాలు కాబట్టి వార ప్రారంభంలో ఇండైజెషన్ ట్రబుల్స్ ఉండొచ్చు, వారం మధ్యలో ప్రయాణాదులు ఉండొచ్చు. వారాంతం సర్వత్రా కార్యజయం అనేది తప్పనిసరిగా వారాంతంలో లభిస్తుంది. మరి సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు. దానాల్లో మనం శనగలు దానం చేయడం మంచిది. రాశి వారికి వారం మనం చూసినట్లయితే బుధుడు శుక్రుడు మాత్రమే యోగదాయకంగా ఉన్నారు. చంద్రుడు సప్తమ, అష్టమ, నవమ స్థానాల్లో ఉన్నప్పటికీ వార ప్రారంభం మాత్రమే ప్రోత్సాహకరంగా కనపడుతోంది. వారం మధ్యలో అనారోగ్య సమస్యలు ఉండొచ్చు, వారాంతంలో వ్యయం ఎక్కువగా జరగచ్చు. అయితే ఎన్నున్నప్పటికీ కూడా ఈ రాశి వారికి సమయానికి అన్నీ అనుకూలంగా ఉంటాయి. మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులు అయితే అవ్వవు, కానీ మామూలు పనులు అయితే పూర్తవుతాయి. సంతానపరమైనవి ఏమి ఉంటుంది. అదేవిధంగా మరి మిగిలినటువంటి విషయాలు కూడా ఎక్కువ ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అయితే కొన్ని విషయాల్లో పెద్దగా ఎవరు సహాయం చేసేటువంటి అవకాశం లేదు. అంటే స్థిరాస్తి వ్యవహారాలు అవ్వచ్చు, వ్యాపారాత్మకమైన వ్యవహారాలు, వృత్తుల ద్వారా చేసే పనుల్లో పెద్దగా సహాయ సహకారాలు అందవు. ఆర్థిక సర్దుబాట్లు అంతంత మాత్రంగానే కనపడుతున్నాయి. వార ప్రారంభం మాత్రం కాస్త అనుకూలంగా ఉంది. వారం మధ్యలోనూ వారాంతం నిదానంగా ఉండాలి. అయితే ఈ రాశి వారికి బుధుడు శుక్రుడు అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఏదైనా గృహ మరమ్మతులు కానీ గృహోపకరణాలు కానీ సమకూర్చుకుంటారు. ఇంకా రెండోది, మీ యొక్క క్యాలిక్యులేషన్స్, మీ యొక్క విధి విధానాలు కొంత అనుకూలమైన మార్పులు అయితే ఈ వారం వస్తాయి. విద్యార్థులు దక్షిణామూర్తిని బాగా పూజించండి. మరి మీరు సంఖ్యల్లో 5 నంబరు, రంగుల్లో గ్రీన్ కలరు, ఆరాధనలో శివారాధన, నవగ్రహ ప్రదర్శనాలు చేస్తూ ఉండాలి. ఎంచేత అంటే మిగిలిన గ్రహాల్లో కూడా మనకి శాటర్న్, శని నవమ స్థాన సంచారం, అలాగే గురుడు కుజుడు వ్యయ స్థాన సంచారం కాస్త అనుకూలంగా ఉన్న మిగిలినటువంటి గ్రహాల్లో రవి శుక్రులు మాత్రమే అనుకూలంగా ఉన్నారు. అంచేత మనం
నిదానంగా వ్యవహరించాలి. హామీలకి మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండాలి. చేసేటువంటి వ్యాపారాలు, వృత్తులు, ఉద్యోగాల్లో ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసుకోవాలి. అలా చేయకపోతే ఏమవుతుంది, చేసిన పనే చేస్తూ సమయాన్ని వృధా చేయవలసిన పని ఏర్పడుతుంది. వివాహాది ప్రయత్నాలు వాయిదా పడతాయి. పెద్దగా అనుకూలించే సమయం అయితే కాదు. ఈ కర్కాటక రాశి వారికి గురుడు, కుజుడు లాభస్థానంలో ఉన్నారు, అనుకూలంగా ఉన్నారు. ద్వితీయంలో ఉన్నటువంటి బుధుడు కూడా కొంతవరకు యోగించే అవకాశాలు ఉన్నాయి. ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం, మిగిలినవన్నీ చికాగ్గా ఉన్నప్పటికీ చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉన్నది. వారం షష్ఠ, సప్తమ, అష్టమ స్థానాల్లో సంచారం. ఈ రాశి వారు స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాల్లో అనుకూలత, కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో ప్రోత్సాహం, గతంలో ఉన్నటువంటి సమస్యలు కాస్త కొద్దిగా పరిష్కార మార్గం అవడం, సోదరులలో సఖ్యత పెరగడం ఉంటుంది. కాస్త శ్రమ మాత్రం తప్పదు. చేత అష్టమ శని ప్రభావం వల్ల శ్రమతోటే ప్రతి పని పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానికి మనం నిరాశ చెందకుండా మానసికమైన ధైర్యంతో ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా విజయం సాధిస్తాం. అంతేకాదు రాబోయే కాలంలో శుభరూపమైన పుణ్యరూపమైనటువంటి కార్యక్రమాలు, ప్రయత్నాలు చేయవచ్చు. గృహ నిర్మాణాదులు అవ్వచ్చు, స్థలం కొనుక్కోవడం లాంటి ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి. ఉద్యోగపరంగా సమస్యలు తగ్గుతాయి ఈ వారం. రాజకీయ పరంగా ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తుల పరంగా మనం చూసినట్లయితే ఆర్థిక సర్దుబాటు ఈ వారం చాలా చక్కగా ఉన్నది. అంటే ఈ వారం కాస్త అదృష్ట కాలం అనేది కలిసి వస్తుంది. వ్యాపారాత్మకంగా మనం చూసినట్లయితే ఫైనాన్సు, రియల్ ఎస్టేటు, షేర్స్ వారికి, ఐటీ రంగము, మిగిలినటువంటి గృహోపకరణాలు, వస్త్ర, అపర, ధాన్య వారికి కూడా కొంతవరకు ఈ వారం అనుకూలంగా ఉన్నది. అయితే మరి ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? సంఖ్యల్లో 2, రంగుల్లో మీరు తెలుపు వాడండి. 2 వాడచ్చు, సంఖ్యల్లో 7వ నెంబర్ కూడా వాడచ్చు. అలాగనే తెలుపుతో పాటు ఎరుపు కూడా వాడచ్చు. ఆరాధనలో మరి శనివారం నాడు శని స్తోత్రాన్ని చదువుతూ శనికి తైలాభిషేకాలు చేయడం చాలా మంచిది. ఈ సింహరాశి వారికి ఈ వారం మనం గ్రహాలు పెద్దగా ఏది అనుకూలంగా లేదు. ఒక్క చంద్రుడు ఒక్కటే అనుకూలంగా ఉన్నాడు. చంద్రుడు పంచమ, షష్ఠ, సప్తమ స్థానాల్లో సంచారం. వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్నప్పటికీ అక్కడి నుండి అన్ని విషయాలు కూడా మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అయితే సామాన్యమైనటువంటి వారంగానే ఈ వారం చెప్పారు తప్ప మిగిలినటువంటి విధాలుగా మనకు అనుకూలంగా లేదు. ఎంచేత అంటే కుజగురులేమో నవమ స్థానంలో ఉన్నారు, శని సప్తమంలోను, అష్టమంలో రాహు, ద్వితీయంలో కేతు, జన్మంలో బుధుడు, వ్యయంలో రవి, శుక్రులు, ఇలా గ్రహాలన్నీ కూడా మనకి మిశ్రమైనటువంటి ఫలితాలు చూపిస్తున్నాయి. ఈ విధంగా చూపించేటప్పుడు మనం ప్రతి పనిని కూడా మరింత శ్రద్ధగా చేయాలి. మన పనులు ఎవ్వరికీ అప్పచెప్పకూడదు. మన పనులు మనమే చేసుకోవాలి. అంటే ఎవరికి అప్పచెప్పకూడదంటే వారు చేస్తారులే అని చెప్పి మనం నిర్లక్ష్యం చేసినట్లయితే ఎక్కువగా లాస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. వృత్తుల్లో అవ్వచ్చు, వ్యాపారంలో అవ్వచ్చు, ఉద్యోగంలో అవ్వచ్చు, ఏదైనా సరే ప్రతి పనిలో కూడా మనం శ్రద్ధ అనేది చాలా అవసరం. దాంతోపాటు ఈ రాశివారు కొన్ని విషయాల్లో అంటే హామీలు అవ్వచ్చు, మధ్యవర్తిత్వాలు అవ్వచ్చు, వీటికి దూరంగానే ఉండాలి. అనవసరంగా ఎవరిని నమ్మకూడదు. ఆర్థికంగా కొంత ఆర్థిక ప్రణాళిక అనేది అవసరమవుతుంది. అనవసరమైన వ్యయం. అందుచేత ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే మరి ఈ రాశి వారు ఏం చేయాలి? అనేకమైన పనులు పెట్టుకుంటాం, వివాహాది శుభరూపమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మరి ఏ పనైనా ఇలా అవ్వకపోతూ ఉంటే మనకి చాలా చికాకుగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు శివాలయానికి వెళ్ళండి, శివ దర్శనం చేయండి, నవగ్రహాలు ప్రదక్షిణ చేయండి.
ఎక్కువగా శివారాధన చేస్తూ శనగల్ని మనం అనేక రూపాల్లో దానం చేయొచ్చు. మిఠాయి రూపంలో పంచిపెట్టవచ్చు, బూరులు వేసి పంచిపెట్టవచ్చు. అదేవిధంగా శనగపప్పు మనం ప్రసాదం కింద తయారు చేసి పంచిపెట్టవచ్చు. అందుచేత అన్ని సూత్రాల్ని పాటిస్తూ శివారాధన అత్యద్భుతమైన ఫలితాన్ని చెప్పింది. సంఖ్యల్లో 1, 7, 9 వాడండి. రంగుల్లో తెలుపు, తేనె రంగు వాడండి. స్కై బ్లూ కూడా వాడచ్చు. మరింత ప్రయోజనం ఉంటుంది. ఈ కన్యారాశి వారికి ఈ వారం బాగా ఉపయోగించే గ్రహాల్లో గురుడు, శుక్రుడు, శని యోగదాయకంగా ఉంటారు. శుక్రుడు లాభస్థానంలో ఉన్నాడు, గురుడు భాగ్యస్థానం, శని షష్ఠస్థానం. మిగిలిన గ్రహాలన్నీ సామాన్యంగా ఉన్నాయి. అంతేకాకుండా చంద్రుడు చతుర్థ, పంచమ, షష్ఠ స్థానాల్లో సంచారం ఉన్నది. ఈ వారం మన ఆత్మీయులతో వివాదాలకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంచేత ఏదైనా విషయం వచ్చినప్పుడు మనం అటువంటి వివాదాలకి దూరంగా ఉండండి. పట్టుదలతో ముందుకు వెళ్ళండి. తప్పనిసరిగా విజయాన్ని సాధించగలుగుతారు. వార ప్రారంభంలోనే చికాకులు ఉంటాయి. తరువాత క్రమేపీ అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వారాంతం తప్పనిసరిగా మీరు విజయాన్ని సాధించగలుగుతారు. అంటే ఆర్థిక వ్యవహారాల్లోనూ కొంత అనారోగ్య సమస్యలు తగ్గడం, ఆరోగ్యం బాగుండడం, ఆర్థికంగా ప్రయోజనం కలగడం, అంతేకాకుండా ఏదైనా వస్తువులు, వస్త్రాలు, అలంకారాలు సమకూర్చుకోవడం, పుణ్య కార్యక్రమాలు, ఏదైనా ఫంక్షన్స్ లాంటివి అటెండ్ అవ్వడం, పుణ్యక్షేత్రాలని దర్శించడం, ఇటువంటి జరిగే అవకాశాలు ఉన్నాయి. చేత ఈ వారం మీకు ప్రోత్సాహకరంగానే ఉన్నది. ఇటు వచ్చి వివాదాలకు మాత్రం దూరంగా ఉండాలి. మీ క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. తద్వారా మొండిగా ముందుకు మీరు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఈ రాశి వారికి ఉద్యోగపరమైన ఇబ్బందులు తగ్గుతాయి. రాజకీయ పరంగా కాస్త అనుకూలత ఉంటుంది. వృత్తుల పరంగా కూడా కాస్త ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది. విద్యార్థులు విదేశీయాన ప్రయత్నాల్లో ముందుకు పెడతారు. వ్యాపారాత్మకంగా కూడా ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. ఈ వారం చాలా ప్రోత్సాహకరమైన వారం. ఒక్క వివాదాల విషయము జాగ్రత్తగా ఉండడం మాత్రం మంచిది. సంఖ్యల్లో 5, రంగుల్లో మీరు లైట్ బ్లూ కలర్ వాడండి. దానాల్లో మినువులు కానీ ఉలవలు కానీ దానం చేయండి. అమ్మవారిని ఆరాధించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ తులారాశి వారికి వారం రవి, రాహువు, రవి ఏమో 10వ స్థానంలో యోగదాయకం, రాహు షష్ఠ స్థాన యోగదాయకం. అలాగే శుక్రుడు కూడా 10వ స్థానంలో యోగించేటువంటి అవకాశాలు మనకి కనపడుతున్నాయి. అంతేకాకుండా లాభస్థానంలో బుధుడు ఉన్నాడు, 11వ స్థానంలో. బుధుడు కూడా యోగంగా ఉంటాడు. చేత ఈ రాశి వారికి ఈ వారం చంద్రుడు తృతీయ, చతుర్థ, పంచమ స్థానాల్లో సంచారం. వార ప్రారంభం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. వారం మధ్యలో కాస్త పనులు ఆలస్యమవుతాయి. వారాంతం మళ్ళా కొన్ని రకాల సర్దుబాట్లు జరుగుతాయి. ఈ రాశి వారు ముఖ్యంగా మనకి దూరం నుండి శుభవార్తలు అందే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క వృత్తుల్లో, ఉద్యోగాల్లో అధికారులు మిమ్మల్ని ప్రశంసలు కురిపిస్తారు. ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. నిరుద్యోగులు కనుక ప్రయత్నం చేస్తే వారికి కూడా తప్పనిసరిగా ఉద్యోగాలు లభించేటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకా గృహోపకరణాలు సమకూర్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఎటువంటి సమస్యనైనా చక్కగా పరిష్కరించగలుగుతారు. మీ యొక్క ప్రణాళికలు ఈ వారం చాలా అనుకూలమైన వాతావరణంలో ముందుకు నడుస్తాయి. అదేవిధంగా ముఖ్యుల్ని కలుసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వారం మధ్యలో మాత్రం చాలా నిదానంగా ఉండాలి. ప్రతి ఒక్కరితో విరోధం తెచ్చుకోకూడదు. అనవసరమైన మాటలకి దూరంగా వారం మధ్యలో గడపాలి. వారాంతం మాత్రం మళ్ళీ మీకు ఆర్థిక సర్దుబాట్లు అనుకూలంగా ఉంటాయి. సంతానపరమైనటువంటి విషయాలు కూడా అనుకూలంగా ఉండేటువంటి వాతావరణం ఉన్నది. ఉద్యోగస్తులకి అలాగే రాజకీయ నాయకులు కూడా కొంతవరకు అనుకూలంగా ఉన్నది.
వృత్తుల వారి విషయం వచ్చేటప్పటికి కాస్త ఆర్థిక సర్దుబాట్లలో జాగ్రత్తలు తీసుకోవాలి. కళారంగం వారికి, అలాగే చేతి వృత్తుల పనివారికి, ఈ వస్త్ర నేతం నేసేటువంటి వారికి, ఇలా ఎవరికి వాళ్ళ స్వతంత్ర వృత్తుల వారు ఎవరైతే ఉన్నారో వారి అందరికీ కూడా కాస్త ఈ వారం మెరుగైన వారం, ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. విద్యార్థులు కష్టపడాలి. అదేవిధంగా వ్యాపారాత్మకమైన లావాదేవీలు కనుక మనం చూసినట్లయితే వార ప్రారంభం, వారాంతం ఆర్థిక లావాదేవీలు జరుగుతాయి. సామాన్యమైన వ్యాపారమే జరుగుతుంది. నూతనమైనటువంటి వ్యాపారాదులు ప్రయత్నాలు కూడా వాయిదా పడతాయి. అలాగే జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ వారికి మొదలు కలిగిన వారికి కాస్త అనుకూలంగా ఉన్నది. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు ధరించడం చాలా మంచిది. వృశ్చిక రాశి వారికి గురుడు ఒక్కడే యోగదాయకంగా ఉన్నాడు. మిగిలిన గ్రహాలన్నీ కూడా సామాన్యంగా ఉన్నాయి. అయితే మనం ఈ రాశిలో వారికి మనం చూసినట్లయితే అర్ధాష్టమ శని ప్రభావం అన్నది, మిగిలిన గ్రహాలన్నీ కూడా సామాన్యంగా ఉన్నాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా భయపడేది ఏమిటి అంటే అస్తమానం ఈ రాశి వారు అనారోగ్య సమస్యలండి, లేదా ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది పడుతున్నాం, లేదా ఇలా చిన్న చిన్న సమస్యలు, శత్రు బాధలు, వాళ్ళు ఏదో అన్నారు, వీళ్ళు ఏదో అన్నారు, ఇలా అనేక రకాలైనటువంటి ఇది బాధలు అయితే వీరికి అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఉన్నాయి. ఉన్నప్పటికీ ఈ రాశి వారికి గురుడు 7వ స్థానంలో ఉండడం వల్ల సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తాడు. భయపడవలసిన అవసరం లేదు. శత్రువుల మీదకు వచ్చినా, ఎటువంటి వాళ్ళు ఎంత సమస్యను మన దగ్గర తీసుకొచ్చినా ఆ సమస్యకు పరిష్కార మార్గాన్ని మనం చూపగలుగుతాం. అంతేకాదు ధైర్యంగా ఉండొచ్చు. ముఖ్యమైనది మనకి సంతానపరమైన వారు, బంధువులు, మిత్రులు మనకి తప్పనిసరిగా కొన్ని విషయాల్లో సహాయం చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అందుచేత ఈ రాశి వారు ఏ విధంగానూ భయపడవలసిన అవసరం లేదు. మీరు ముఖ్యమైన పనులన్నీ కూడా వారం మధ్యలో చక్కగా పూర్తి చేయగలుగుతారు. వారాంతం అనవసరమైన వ్యవహారాలకి దూరంగా ఉండండి. వార ప్రారంభం కూడా కాస్త అనుకూలమైన వాతావరణమే ఉన్నది. అయితే మిగిలిన గ్రహాలు ఉన్నాయి. మరి అందరికీ అన్ని గ్రహాలు ఒకసారి యోగించవు కదా. ఒక్కొక్కసారి సమస్యలు అనేవి తప్పవు. దీనివల్ల ఏమవుతుంది అంటే అసంతృప్తి, చికాకు, ప్రతి పని ఆలస్యము, ఎలా అనే ఆందోళన, ఇవన్నీ ఉంటాయి. చేత ఇటువంటి ఆందోళనలన్నీ కూడా మనం పక్కన పెట్టాలి. తప్పనిసరిగా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. అది వృత్తిలో అవ్వచ్చు, ఉద్యోగంలో అవ్వచ్చు, వ్యాపారంలో అవ్వచ్చు, విద్యలో అవ్వచ్చు. విద్యలో కూడా ఉన్నతమైన విద్యకు వెళ్ళే అవకాశాలు ఉన్నా కూడా పిల్లలకి ఏదో రకమైన చికాకులు ఎదురవుతూనే ఉంటాయి. సో మొత్తం మీద ఈ రాశి వారికి వారం మధ్యలో బాగుందనే విషయాన్ని గుర్తించండి. గ్రహాలన్నీ కూడా సామాన్యంగా ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేస్తూ నవగ్రహ ప్రదక్షిణ చేయండి, లేదా హనుమాన్ చాలీసా పఠించండి, సుందరకాండ పఠించండి. మంగళవారం స్వామివారికి సింధూరంతో పూజ చేయించండి. తప్పనిసరిగా ఆంజనేయ స్వామికి కనుక ఆరాధిస్తే అర్ధాష్టమ శని ప్రభావము తగ్గుతుంది. మీకు అన్ని విధాలా కూడా ప్రోత్సాహకరంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. సంఖ్యల్లో 9, రంగుల్లో ఎరుపు, దానాల్లో మీరు తిలదానం చేయడం శ్రేష్టం. ఈ ధనురాశి వారికి చూసేటప్పటికి మనకి శాటర్న్ అంటే శని 3వ స్థానంలో, మరి అష్టమంలో ఉన్న శుక్రుడు కూడా యోగిస్తాడు. అది అష్టమంలో ఏ గ్రహం అన్నా పెద్దగా యోగించదు, కానీ అష్టమంలో శుక్రుడు గోచార రీత్యా యోగించే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మరి చంద్రుడు అంటారా, చంద్రుడు ఈ ధనురాశి వారికి జన్మంలోనూ, ద్వితీయంలోనూ, తృతీయంలోనే ఉన్నాడు. అంటే ఈ ధనురాశి వారికి ఈ వారం చంద్రబలం అనుకూలంగా ఉండడం ద్వారా గత 4 వారాల కంటే కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మీ మైండ్, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. వార ప్రారంభంలో కార్యజయం, ఆర్థిక ప్రోత్సాహం, ఆర్థిక సర్దుబాట్లు, వారం మధ్యలో కాస్త అటు ఇటుగా ఉన్న మరలా వారాంతం అంతా కూడా శుక్ర శనివారాలు చాలా యోగవంతంగా ఉంటుంది. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. ఒక ముఖ్యమైన వ్యవహారం లాభించే అవకాశాలు ఉన్నాయి. మరి గృహోపకరణాలు మన వస్త్రాలు కానీ మరి ఆభరణాలు ఇటువంటివి సమకూర్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ప్రశాంత వాతావరణం ఉంటుంది. వృత్తుల వారికి, ఉద్యోగస్తులకి,
అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి, సంచార వ్యాపారాలు చేసుకునే వారికి, మరి నిత్యము వ్యాపారం చేసేటువంటి సామాన్య జనులకి కూడా కాస్త మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే మిగిలిన గ్రహాలు, ప్రధానమైన గ్రహాల్లో గురుడు ఇటువంటి వారు అనుకూలంగా లేని కారణం చేత మనం గురువార నియమం పెట్టుకోవడం చాలా మంచిది. సంఖ్యల్లో 3 గురువార నియమం పెట్టుకోవాలి. గురువారం నాడు శనగల్ని దానం చేయడం మంచిది. ఎందుగురించి అంటే షష్ఠ స్థానంలో ఉన్న గురుడు బంధువులే మనకి శత్రువులుగా మారుతూ ఉంటారు. మనమంటే కిట్టని వారు ఎక్కువ అవుతూ ఉంటారు. సంతానపరమైన సమస్యలు వస్తూ ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వీటన్నిటిని తట్టుకోవాలి అంటే గురుగ్రహాన్ని బాగా ఆరాధించాలి. ఈ రాశి వారు గురుగ్రహాన్ని ఆరాధించడం అంటే గురువారం నియమం పెట్టుకోవడం, శనగల్ని మనం దానం చేయడం, లేదా శనగపప్పులా చేసి ప్రసాదంగా పంచిపెట్టడం, ఇటువంటివన్నీ కూడా గురుగ్రహ సంబంధమైన ఆరాధనలో శివారాధన కూడా చాలా మంచిది. తప్పనిసరిగా అవకాశం ఉంటే ప్రతిరోజు వెళ్ళండి, లేదా నవగ్రహాల్లో గురు శ్లోకం తప్పనిసరిగా చదువుకోండి. తద్వారా మీరు విజయాన్ని పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి మనకి ప్రధానమైన గ్రహాల్లో గురుడు చాలా పంచమ స్థానంలోనూ, రాహువు తృతీయ స్థానంలోనూ యోగాన్ని ఇస్తారు. శని ప్రభావం కూడా ఉన్నప్పటికీ గురుడి యొక్క ప్రభావం వల్ల మనకి చాలా సమస్యలు ఈ రాశి వారికి తగ్గుతాయి. వార ప్రారంభంలో అకాల భోజనము, శ్రమ ఉంటుంది. వారం మధ్యలో ముఖ్యులు కలుసుకుంటారు. మీ యొక్క విధి విధానాలని తెలియజేస్తారు. భవిష్యత్ కార్యాచరణ గురించి కూడా ఎక్కువ ఆలోచిస్తారు. వివాహాది శుభ ప్రయత్నాలు అవ్వచ్చు, లేదా గృహం కొనుక్కోవడమో, స్థలం కొనుక్కోవడమో, ఏదో క్రయ విక్రయాదుల గురించి ఎక్కువగా ఆలోచించే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో అవి నెరవేరేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటి మీద ఎక్కువ సమయం కేంద్రీకరించేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఉద్యోగ విషయంలో మారుదామా అనేటువంటి సందేహాలు ఉంటాయి. కాస్త ఆర్థిక ప్రోత్సాహం కూడా ఉంటుంది. ప్రస్తుతం వెంటనే మారడం కూడా అంత మంచిది కాదు. రాజకీయ పరంగా ఏదో ఆహ్వానాలు అందుకుంటారు, వెళుతూ ఉంటారు తప్ప ఏదో పదవి వస్తుందేమో అనుకుంటారు. ఏదైనా శ్రమ అయితే ఎక్కువగానే ఉంటుంది. ఇంకా వృత్తుల వారికి కాస్త వృత్తిలో డెవలప్మెంట్స్ ఉంటాయి. సమస్యలు కూడా కొద్దిగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా వార ప్రారంభం నుండి అనుకూలమైన వాతావరణం ఉన్నది. చెప్పాలి అంటే గత 2 వారాల కంటే ఈ వారం కాస్త మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి. ప్రతి పని కూడా నిదానంగా చేయండి, శ్రద్ధగా చేయండి. స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు స్త్రీలను ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మోకాళ్ళ నొప్పులో, కాళ్ళ నొప్పులో, అలాగే చిన్న పెయిన్స్ బాధ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ కుంభరాశి వారి ఈ వారం అతి ఉత్సాహంతో ముందుకెడతారు. ఇంచేత రవి చంద్రుల యొక్క బలం ఇద్దరికీ సంపూర్ణంగా ఉంది. ఏకాదశ ద్వాదశ జన్మస్థానాల్లో చంద్ర సంచారం అయితే కర్కాటక రాశిలో ఉన్నటువంటి రవి యోగకారకుడు షష్ఠ స్థానంలో ఉన్నాడు. అయితే ఈ రాశి వారికి బాగా ధైర్యము, మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది. కాబట్టి ఈ వారం విజయవంతంగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నట్లయితే సమస్యల నుండి బయటపడతారు. అయినా మీరు ఎప్పుడైతే ధైర్యంగా ముందుకు వెళ్ళారో, ఇబ్బందులు అంటారా, ఆర్థిక ఇబ్బందులు ఎలాగా ఉంటాయి. ఆర్థికంగా పెద్దగా ప్రయోజనం లేదు. లేకపోయినప్పటికీ ఈ వారం మీకు సరిపోయినంతగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులకి కాస్త ప్రోత్సాహకరంగా ఉంది. రాజకీయ నాయకులు కూడా పర్వాలేదు. అయితే వృత్తులు చేసేవారు కూడా ఆర్థిక సర్దుబాట్లు కొద్దిగా కష్టంగా ఉంటాయి. ఉన్నప్పటికీ వార ప్రారంభం, వారాంతం కాస్త అనుకూలమైన వాతావరణమే ఉన్నది. ఇంకా మిగిలిన వారి విషయానికి మనం చూసినట్లయితే ఏవో కొన్ని అవకాశాలు మీకు వస్తూ ఉంటాయి. అవకాశాలు అనేవి సరైనవి కాదు. అలాగనే ఏదో చెయ్యాలి అనే తపన, ప్రయత్నాలు మీకుంటాయి. ఆటంకాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. లేదా వివాహాది ప్రయత్నాలు అవ్వచ్చు, భూగృహ స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు అవ్వచ్చు. ఏదైనప్పటికీ మీ యొక్క చివరి వరకు వెళుతుంది. చివరిలో ఆ పని ఆగిపోతూ ఉంటుంది.
అందుచేత తప్పనిసరిగా ఈ రాశివారు శని భగవానుడిని పూజించండి, శివారాధన ఎక్కువ చేయండి అని చెప్పడానికి. అలా చెప్పి ప్రమాదము లేకపోతే వేరే వేరే ఇబ్బందులు అయితే ఉండవు, కానీ మనకు పనులు మాత్రం అవ్వవు. ఏ రకమైన పని తలపెట్టినా అలా చికాకుగానే ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు అవ్వచ్చు, కుటుంబంలో బంధుమిత్రులతో ఏదో రకమైనటువంటి ఇబ్బందులుగానే ఉంటుంది. అంచేత ఈ రాశి వారు తప్పనిసరిగా శివారాధన చెయ్యాలి, గురువార నియమం పెట్టుకోవాలి, వీలైతే శనగల్ని దానం చెయ్యాలి. వ్యాపారాత్మకంగా కూడా షేర్స్ అవ్వచ్చు, ఐటీ రంగం అవ్వచ్చు, లేదా గబగబా ఏదో రకంగా చేసేయాలి. మనకి ఏదో కలిసి రావట్లేదు, ఓ వ్యాపారం నష్టం వస్తుంది, ఇంకో వ్యాపారం చేసేయాలి, అది నష్టం వస్తే అది కాదు ఇంకోటి చేసేయాలి. ఇలా అనుకుని మీరు అనేకమైన మార్పుల్లో పెడతారు తప్ప ఏ విధంగా నష్టం వచ్చింది, ఎందుకు నష్టం వచ్చింది, మనం ఎలా చేయాలనేటువంటి ఆలోచన మీకు ఉండదు. అది ఉద్యోగంలో అవ్వచ్చు, వ్యాపారంలో అవ్వచ్చు, దేంట్లో అవ్వచ్చు. నేను చేశాను కదా అవలేదు అనుకుంటారు తప్ప ఎలా చేస్తే అవుతుందో అనేటువంటి దృష్టి కూడా మీరు పెట్టవలసిన బాధ్యత అయితే ఈ రాశి వారికి తప్పనిసరిగా ఉన్నది. ఈ మీన రాశి వారికి గత 4 వారాల కంటే ఈ వారం కాస్త బాగుంది. ఎందుకంటే చంద్రుడి యొక్క బలం దశమి, ఏకాదశ, ద్వాదశ స్థానాల్లో చంద్ర సంచారం చేత వారం ప్రారంభం నుంచి కార్యజయం, ఆర్థిక లాభాలు, ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఎంత డబ్బు వచ్చినా కూడా సరిపోదు, అది వేరే సంగతి, ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు అలా ఉంటాయి. ఇంకా సంతానపరమైన వ్యయము, కుటుంబపరమైన వ్యయము, ఇలా అనుకోనటువంటి వ్యయాల ద్వారా, రుణ బాధల ద్వారా కొంత అనుకూలమైన కొంత వ్యతిరేకమైన ఫలితాలు ఉన్నప్పటికీ చంద్రుడి యొక్క బలంతో ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు. అంతేకాకుండా ఈ రాశి వారికి తప్పనిసరిగా మనం చూసినట్లయితే మీ యొక్క క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలు, క్రయ విక్రయాదులు కొని అమ్మడం లేదా కొనడం ఏదో రకమైనటువంటి జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సోదర వర్గ సంబంధమైన విషయాలు కాస్త ఇబ్బందులు తగ్గుతాయి, కాస్త ధైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతారు. ఉద్యోగపరమైన ఒత్తిడి ఉంటుంది, రాజకీయపరమైన ఒత్తిళ్ళు ఉంటాయి. వృత్తుల్లో కూడా ఏదో ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి తప్ప చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా ఓ రకంగా మనల్ని ఇబ్బంది కలిగిస్తూనే ఉంటాయి. చేత నూతనమైన వ్యాపారాలు చేయాలని కానీ, నూతనమైన ప్రయత్నాలు చేయాలని కానీ అనుకోకండి, కొంతకాలం వాయిదా వేసుకోవాలి. ఇప్పుడు వేగంగా జరిగేటువంటి పరిస్థితి ఉండదు. ఎంచేతంటే ఏళ్ళనాడు శని ప్రారంభమైపోయింది. శని కర్మఫలాన్ని మనం అనుభవించాలి. చాలామంది అంటూ ఉంటారు, ఏమంటే ఇన్ని పూజలు చేసానో జరగట్లేదంటే మన కర్మఫలం కూడా కొంత పరిపక్వత చెందాలి. గతంలో చేసిన కర్మ ఏదైతే ఉందో దాన్ని పాపం కానీ పుణ్యం కానీ మనం తప్పనిసరిగా అనుభవిస్తాం. కాబట్టి ఆ కర్మఫలాన్ని అనుభవించే వరకు మనకి పనులు నెరవేరవు. అయితే ఆధ్యాత్మికమైన చింతన ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ చేసుకుంటూ నేను చేయగలను, నేను ధైర్యంగా ఉండగలను అని మనిషికి ధైర్యం కంటే మించినటువంటి ఆయుధం ఇంకోటి లేదు. కాబట్టి తప్పనిసరిగా అటువంటి ఆయుధాన్ని ఉంచుకుని మీరు వెళ్ళినట్లయితే ఇబ్బందులు అనేవి ఉండవు. సంఖ్యల్లో 3, రంగుల్లో గోల్డ్ కలర్ ధరించండి, ఎక్కువగా నవగ్రహారాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అయితే మా కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ ద్వారా కూడా చూడొచ్చు. పుల్లల సత్యనారాయణ అని చెప్పి చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ అవ్వలేదు, సబ్స్క్రైబ్ అవ్వండి. మరి ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క సబ్స్క్రైబ్ అయిన వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, మా కార్యక్రమాన్ని 10 మందికి షేర్ చేస్తున్నారు, వారు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మనం వచ్చే వారం మళ్ళా కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.